నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధీర్. నేను కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జన్ని ఎస్ఎల్జీ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నాను. కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ అనగా ఇందులో కార్డియాక్ అంటే గుండెకి సంబంధించినవి, అలాగే థొరాసిక్ అనగా ఊపిరితిత్తులకు సంబంధించినవి, మరియు వాస్కులర్ అనగా రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లు మన దగ్గరికి వస్తుంటారు. ఇందులో గుండెకి సంబంధించిన విభాగంలో కంజెనిటల్ కార్డియాక్ సర్జరీ అంటే చిన్నపిల్లల్లో హోల్స్, అలాగే రక్తనాళాలు వాల్వ్స్ మూసుకుపోయి ఉండటం, ఇలాంటి ప్రాబ్లమ్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ కంజెనిటల్ కార్డియాక్ డిసీజెస్ అంటాము. వాటితో బాధపడేవారు. అలాగే అడల్ట్ కార్డియాక్ సర్జరీ అనగా పెద్దల్లో వచ్చే హార్ట్ అటాక్స్, ఎన్యూరిజమ్స్, డైసెక్షన్స్, వాల్వులార్ హార్ట్ డిసీజెస్ ఇలాగా మొదలైన వాటితో బాధపడే వాళ్ళు కూడా కార్డియాక్ విభాగంలో వస్తూ ఉంటారు. అలాగే ఊపిరితిత్తులకు సంబంధించి పాడైపోయిన ఊపిరితిత్తులు, టీబీ వల్ల పాడైపోయినవి కానీ, లేకపోతే బ్రాంకిక్టాసిస్ అనే కండిషన్స్తో కానీ, సర్కాయిడోసిస్, ఇలా రకరకాల కండిషన్స్తో పాడైపోయిన ఊపిరితిత్తుల్ని ట్రీట్మెంట్ కోసం మన దగ్గరికి వస్తూ ఉంటారు. అలాగే థొరాసిక్ కేజ్ లోపల ఉన్న క్లావికల్స్ కానీ, సర్వైకల్ రిబ్స్ కానీ, కంప్రెషన్ సిండ్రోమ్స్ కానీ, డయాఫ్రమాటిక్ హెర్నియాస్ కానీ, ఇలాంటి కండిషన్స్తో ఉన్న పేషెంట్స్ కూడా థొరాసిక్ విభాగంలో ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే వాస్కులర్ విభాగంలో రక్తనాళాలు బుడుకుపోయినప్పుడు వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కోసము, అలాగే వారికోజ్ వెయిన్స్కి సంబంధించి లేజర్ ట్రీట్మెంట్ల కోసం, అలాగే ఎక్కువ కాలంగా అయోటిక్ ఎన్యూరిజం, డైసెక్షన్స్ లాంటి డిసీజెస్తో బాధపడుతున్న వారు కూడా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది.